మిమిక్రీ కళాకారులు ఏ బాబురావుతో ప్రారంభిస్తాం. మిమిక్రీ ప్రదర్శించే కంటే ముందు కొన్ని మధురమైనటువంటి సినీ గీతాన్ని ఆలపిస్తామన్నారు. 10 నిమిషాలు సినిమా గీతాల తర్వాత మిమిక్రీ ప్రదర్శన ఉంటుంది. బయట కూర్చున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా లోపలికి రావాల్సిన విజ్ఞప్తి. మీకోసం ఎన్నో కుర్చీలు ఎదురు చూస్తూ ఉన్నాయి. మీ చప్పట్ల మధ్య మా బాబురావు గారిని వేదికపైకి సాగడానికి ఆహ్వానిద్దాం. ఎందుకంటే అదృష్టం ఏ కళాకారుడికి దొరకదేమో అనుకుంటా. త్యాగరాయ గారి సభ, అంతకుముందు సిటీ సెంట్రల్ లైబ్రరీ, శ్రీకృష్ణదేవరాయ, రవీంద్ర భారతిలో మైకి దొరకడం అంటే అది చూసారా. ఆర్టిస్ట్గా నేను, హార్టిస్టులుగా మీరు, ఇంత చక్కటి కళాపరంగా కళ కోసం కాదు, కళ అందరి కోసం. మామూలుగా అయితే కళ కోసం కాదు, కళ నలుగురు కోసం, నలుగురు కాదు 4 దిక్కుల కోసం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఏమైతే ఉందో ఆ 4 దిక్కులకి వ్యాపించేవాడు కళాకారుడు. కళాకారులకి ఏదో చిన్న చిన్న కలవరాలున్నా కళ మాత్రం వరమే. సినీ చలనచిత్ర పరిశ్రమలో ఆబాల గోపాలము ఆనందించినటువంటి, ఆబాల గోపాలాన్ని ఆనందింపజేసినటువంటి ఎందరెందరో మహానుభావులు, వారందరి చిత్రపటాలు ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళందరినీ టీవీలో ఆయా ప్రోగ్రామ్స్ ద్వారా, ఆ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి టెక్నీషియన్స్ అందరూ ఎంతో కృషి చేసి ఎన్నో ప్రోగ్రామ్స్ని మనకు అందిస్తే ఆ ప్రోగ్రామ్స్ చూసి మనం బతుకుతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ హడావుల్లో, ఈ ట్రాఫిక్లో, ఈ బిజీలో అందరూ ఫోన్ చేసి ఎవరు బిజీగా ఉన్నారా? ఎవరో బిజీగా ఉంటారు. హైదరాబాద్లో అంతా బిజీలే ఉండవు. బిజీగా ఉండడం అంటే ఇంట్లో కూర్చొని టిఫిన్ చేసి ఫోన్ చేసి పడుకోవడం. బయటకు వస్తే బిజీ. ఇలాంటి సందర్భంలో నా తోటి కళాకారులు ఈజీలో పెద్దవారు అయినప్పటికీ ఈ ఫీల్డ్ అంటే అందరికీ క్రేజ్ కాబట్టి నా తోటి కళాకారులను సంబోధిస్తున్నాను. నాకు సంగీతం రాదు, సంగీతాలు తప్ప. ఆర్కెస్ట్రాలో 25 రూపాయలు తీసుకున్నప్పటి నుంచి, అంతకుముందు ఆర్కెస్ట్రాలో 82 ఆ టైంలో ప్రోగ్రాం అయిపోయేదాకా, లాస్ట్లో జనం వెళ్ళిపోయేదాకా మైక్ ఉన్నప్పటి నుంచి, అందరూ వెళ్ళిపోతుంటే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా వెళ్ళిపోతుంటే అప్పుడు మైక్ ఇచ్చేవాడు. నేనేం చేద్దాం చేయను. అదేంటంటే పరీక్ష. కళాకారుడిగా తనను తాను నిరూపించుకోవడానికి పరీక్షగా భావించాలి. ఏదేమైనా నేను ఒక 2-3 పల్లవులు పాడి ఒక పాటని వీలైతే పూర్తిగా లేదా సగం పాడి, ఎందుకంటే పూర్తిగా పాడుతుంటే ఛానల్ మార్చేస్తున్న టైం ఇది. అందుకే పెద్ద పెద్ద మహానుభావులే సగం పాడుతున్నారు. సగం పాడటం తప్పలేదు. అయితే తెలుగువారి అందాలది సుందర బంగార ముద్దుల నటులలో నటుడు, తెలుగు మా తల్లికి ముద్దుల కొడుకు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారికి నునుగు మీసాలు వస్తున్న టైంలో ప్లేబ్యాక్ ఇచ్చిన ఏఎం రాజా గారి దగ్గర నుంచి ఎందరో మహానుభావులు ఉన్నారు. నేను నాకు వచ్చి మీ ముందు ప్రదర్శిస్తున్నాను తప్ప, ప్రదర్శిస్తున్నాను మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దు. కేవలం కాసేపు మిమ్మల్ని ప్రోగ్రాంలోకి, మోటివేషన్ ప్రోగ్రాంలోకి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఏఎం రాజు గారు స్వరం నుంచి 2-3 వాయిస్లు, ఒక పల్లవులు మాత్రం వినిపిస్తానండి. మ్యూజిక్ లేకుండా పాడటం ఎంత కష్టమో వినడం ఇంకా కష్టం. అయితే ఇక్కడ మీకు అందరికీ కళ ఇష్టం కాబట్టి ఎవరో కష్టంగా భావించరు.
స్టార్టింగ్ ఎవరు లేచి వెళ్ళరని ఒక అదృష్టం, నాకు ధైర్యం. ఏఎం రాజా గారు ఆ వాయిస్ అనుకరణ, స్వరానుకరణ. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేని, బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేని, ఎందుకు రాజా ఈ సురసూయలు అందము అందరి ఆనందములే, అందము ప్రాయము ఐశ్వర్యము గల సుందరి దొరుకుటే అరుదు కదా సుందరాంగులను. ఏం రాజు గారు పాడితే ఆ స్థాయిలో, ఏం రాజు గారి తర్వాత ఆ స్థాయిలో మనకు గుర్తుండే వాయిస్. గంటకి ప్రతి ఇంటా వినే ఘంటసాల గారి స్వరం మన తెలుగువారికి వరం. ప్రపంచ తెలుగువారందరూ కూడా ఆరాధ్యదైవంగా భావించే మహానుభావులు ఘంటసాల గారు భక్తి పాట పాడితే శ్రీశైలవాస శేషాద్రివాస గరుడాద్రివాస వెంకటాధీశ నారాయణాద్రీశ వృషభాద్రివాస వృషశైలవాస యల్లలోకేశ తిరువేంకటాధీశ జగదీశ కరుణలేలగరావి కమలేశ. అంత హై పిచ్ లో పాడిన మహానుభావులు. శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించుమయ్య శ్రీ సీత్విలాస, శేషశైలవాస శ్రీ వెంకటేశ. భక్తిలో నుంచి దేశభక్తికి వస్తే నా జన్మభూమి భూమి భూమి, నా జన్మభూమి నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా చల్లని ప్రదేశము. దశామిరంగ హాయ్ హాయ్ నా సామిరంగ, దశామిరంగ హాయ్ హాయ్ నా సామిరంగ. ప్రేమ పాటలు పాడితే ప్రేమ పాటల్లో అందేసిన చెయ్యి మహానుభావులు ఘంటసాల గారు. నిలువవి వాళ్ళ కన్నుల గాన వయారి హంస నడక. సరే నడకలన్నీ కామనే కదా, ఇంకొంచెం కొద్దిగా ప్రేమ. అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా, ఈ బుల్లోడే బుల్లెమ్మయ్యే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా. అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్యా, మూతి చూస్తే మీసం ఇంకా ముడిచినట్టు లేదు. ఏం నటన, ఏం పాటలండి. ఆ పాటల్లో మాధుర్యం, వెళ్ళిపోతున్న ప్రాణం అలా వెనక్కి వచ్చేస్తే ఎలాగుంటుందో, ఈ పాట వింటుంటే ఎలాగుంటుంది. సరే ఇవన్నీ కామనే కదా, ఇంకొంచెం ఏమైనా పాడతారు ఏంటంటే మరి రాయండి అంటే రాశారు. పాడంటే చిట్టుపట్ట చిన్నుకలు పడుతూ ఉంటే చెలిగాడి సరసన ఉంటే చెట్టపట్ట. సరే చిట్టపట్ట చినుకులు ఇవన్నీ కూడా మరి ఆ కాలం వచ్చినప్పుడు పడతాయి కదా. ఇంకా ఏమన్నా అంటే రాయమంటే రాశారు, పాడమంటే ఘంటసాల గారు పాడారు. కక్బన్ వేసుకుని కరెక్ట్గా నెక్నేని గారు వస్తుంటే కరెక్టుగొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. నీలాటి రేవుగాడ నీళ్ళ గడవ ముంచుతూ వంగింది చిన్నది, వంపులన్నీ ఉన్నది, చూస్తుంటే చాలు దాని సోకుమాడ. పడి చస్తాను వస్తానంటే కాళ్ళగాడ. గడవే ఎప్పుడో పడేశారు ఘంటసాల తర్వాత ఆ స్థాయిలో మనకు గుర్తుండే వాయిస్, మరొక స్వరం మనకు వరంగా జేసుదాస్ గారు. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. జేసుదాస్ గారు భక్తి ప్రేమ పాటలు కూడా భక్తి పాటలు ఆ స్థాయిలో పాడారు. హే పాండురంగ హే పండరీనాథ శరణం శరణం శరణం, సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా
యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన కీర్తమైన సాయి మా పాండురంగడు కరుణామయుడు సాయి. స్వరధుని గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన రావడమే సాకిరే ఉగాడాని సోకు అప్పగోడగానే గిల్లాంది నాకు ఇలా రాసి పెట్టి ఉన్నది వరకు అప్ప మంగమ్మ ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఓ రోజులా ఇటు రావే వయారే ఒక్కొక్క నటుడికి రామారావు నాగేశ్వరరావు గారు అందరికీ పాడుతున్న టైంలో రామారావు గారి పాట మీకు ట్రాక్ మీద వినిపిస్తాను. నాగేశ్వరరావు గారి పాడినప్పుడు 3 రేంజ్లో పాడేవాడు. ఎవరో చెప్పారు చిన్నప్పుడు నాగెవరో చెప్పారు చిన్నప్పుడు కార్తీక వైశాఖ నెల పొద్దులు కృష్ణ గోదావరి నడిబొడ్డులు ఒక యువనారి ఉడుతుందని ఆమె ఆమె నారి అవుతుందని ఎవరు ఎక్కువ ఇమిటేషన్ అవసరం ఉన్నప్పుడు ఎక్కువ ఇమిటేషన్ కావాలన్నప్పుడు చాలా సరదాగా నాగేశ్వరరావు గారు కర్లింగ్ అంతా పెట్టుకున్నప్పుడు కోసం ప్రతిరోజు ప్రతి రాత్రి ఇంతలా. అయితే పెద్దవారి కోసం ప్రభాకర్ రెడ్డి గారు నాగేశ్వరరావు గారు నటించినటువంటి పాట అందరికీ తెలుసండి. స్నేహమానంద గీతం ఆజ్ఞాపకాలన్నీ మధురాది మధురం ఆహారిక మీదదేమి నేస్తం ఆ రోజులు ముందుగా వేవిరా రాదురా గతం నీకు జ్ఞాపకం ఉందిరా అంటూ 3 రేంజ్లు వాళ్ళకి మీటింగ్ చేశారు. కృష్ణ గారు పాటకి, కృష్ణ గారు ఆటకి, బాలు గారు పాటకి చిన్నకు చిన్నకు పడుతూ ఉంటే తడిసి తడిసి ముద్దవుతుంటే జోహారు జోహారు ఈ వానకు ఆహాహా కొడబలుకుని కన్నారేమో మీయమ్మ మాయమ్మ వెదరిందమ్మా నీకు నాకు ఇడు జోడమ్మ యమనాథ రాముని ఎత్తులు అందాలన్నప్పుడు స్పెట్స్ పెట్టాలన్నా షూట్ వేయాలన్నా 2 హీరోయిన్స్ తో నటించాలంటే అక్కినేని వారితో పోటీపై నటించిన మహానటుడు ఘటపోషం సోమబాబు గారు. ఆయన క్రాఫ్ ఈయన వాయిస్ టర్నింగ్ ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాడమ్మ కొంగుచాటు అందాలని కొరలేసుండే ఏమమ్మ రాబమ్మ ఆగమందరేనమ్మ సుగాడు మిగలని ఓడైనా ఇంత మిమిక్రీ వాయిస్ని అలా మరిచి నాకు ఎన్నో వేల పాటలు అందించిన మహానుభావులు. ఓకేనండి. చిట్టూరు గోపిచంద్ గారు మాకు సీనియర్ కళాకారులు వారు మాకు మా ఫీల్డ్కి నేరల వినమాధవ్ గారు మా గురుతుల్యులు గురువు గారు ఎక్కడ గురులైతే బాబు ఎరుకుంటుంటే ఆత్మీయంగా బాబాయ్ అంటే ఇలాంటి మిమిక్రీ ఆర్టిస్టు, నటుడు, గాయకుడు, రచయిత, దర్శకుడు అవకాశాలు వస్తాయి. స్వరానుకారంలో గాయకులను అనుకరించడం కూడా ఒక భాగం కాబట్టి కొద్దిగా అలా మిమ్మల్ని అందరినీ సెట్ చేసుకుంటుంటుంది. దాంతోపాటు మా వాయిస్ కూడా కొంచెం ఇప్పుడున్నటువంటి వేదరిక వాటికి ఇబ్బంది లేకుండా. ఓకేనండి. ఒక్కసారి ఎంతవరకు జరిగిన ప్రోగ్రామ్కి మా సోదరులు వారు చేసిన ప్రోగ్రామ్ అందరికీ ఒకసారి చప్పట్లు అందరూ ఇది రవీంద్ర భారతి చప్పట్లు. ఆ చప్పట్లు మాకు జరిగే చప్పట్లు అవి ఎలా కూర్చొని అందరూ. ఇక మిమిక్రీలో మాకంటే మంచి కళాకారులు వారు బాణీలో ఒక వాయిస్కి ఒక మనకు స్వరపేటికి ఏమైతే ఉందో అన్ని వాయిస్లు దొరకవు అంటే సెట్ అవ్వు. కొన్ని వాయిస్లు కొన్ని తరహాలు దొరుకుతూ ఉంటాయి. మిమిక్రీలో అనుకరణ ముఖ్యం కాబట్టి ఒక 2-3 వాయిసెస్ అనుకరణ. చిత్ర పరిశ్రమలో ఒక పెద్దలు రేలింగ్ గారు జమ్ములకి పొమ్మ ఏంటో అనుకున్నాను. నిజంగా రవీంద్ర భక్త మధ్యగా మనవలందరూ కళాహృదయులు అందిముడి అమ్మో అనే ఒక రాజబాబు గారు ఇలా ఒక్కొక్క వాయిస్. బ్రహ్మానందం గారు రావడమే ఏంటి టెస్టింగ్ చేస్తున్నావా అంటే కనీసం అంకులు కూడా గుర్తుపట్టలేని పరమ సుట్టాగా కంటే ఏది కాదు రాని ఏకమ్మా
నువ్వు చెప్తున్న అడ్రస్ బోర్డు మీద ఉంది, బోర్డు మీద అడ్రస్ నీ కాగితం మీద ఉంది. ఎందుకు నీ పేరేమిట్రా? రాఘవ. ఏమిటి రాఘవ? అప్పుడు రాఘవ, మరి నా పేరు బ్రహ్మానందం. నాకు గొప్ప పేరు కాదే రాఘవ. ఒరే రాఘవ నువ్వా? ఒరే నేను రా బ్రహ్మానందాన్ని అని బ్రహ్మానందం గారు అమ్మా బుచ్చికి ఎంతమంది కూర్చున్నారు, ఎంతమంది కూర్చోబెట్టు. ఇంకా చాలా మంది వస్తారు. ఈ రోజు మన కళాకారులందరూ కూడా చక్కటి కళను ప్రదర్శిస్తున్నారు. అది ఈ మ్యాటర్. మరి తిమ్మరికి అండి అంటే ప్రదర్శించడం కోసమే కదా అవకాశం ఇచ్చారు. బ్రహ్మాండంగా ప్రదర్శించడం అదొక ఆనందం. అందరూ కూడా కళా ఉద్యోగులు బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని చేపట్టారు అంతే కదా. ఏంటంటారండి ఇలా నటులు వాయిస్ జగ్గీ గారు వాయిస్ ఇందాక సోదరులు అనుకరించారు. జగ్గీ గారిలో ఆయన పాత సినిమా అభిమానానికి ఆత్మీయ 20 క్రితం కాదంటే అమ్మాయి అసలు పెళ్లి చేసుకో అని పాత సినిమాల్లో నాటి చిత్రాల్లో పాత అనుకూలం నాటి చిత్రాల్లో అదే జగ్గీ గారు రామయ్య తండ్రి కన్న మొదలు జీపట్టింది అయ్యా. నాన్నవారందరూ నన్ను వెళ్ళేసారు. ఇంత జరుగుతున్నా నీకేమీ రాజు నువ్వు రాజు ఒట్టి బండరాజు రామయ్య తండ్రి కడుపులో ఉండే బాధతో అలా వేశాడయ్యా. దీనికి మళ్ళీ కొత్త శిక్ష విధించు. ఎన్టీ రామారావు గారి కాంబినేషన్ మిస్టర్ గోపి గారు మీరు కేవలం బయటగల ఆఫీసులో పత్రండి, కానీ నేను దేశ రక్షణ భారాన్ని భుజాలు వేసుకుని సైన్యాన్ని నడిపించిన మేజర్ చక్రధర్. మేజర్ చక్రధర్ మిస్టర్ గోపి గారు ఏ దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడ్డారు, అదే దేశంపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇక మీద మీ చేతులు ఆ ప్రాణం అలాగే మాట్లాడి అని జగ్గీ గారు రామారావు గారు కాంబినేషన్. హాస్యానికి ఇల్లు మన అల్లు గారు. మాకేం పని అనుకున్నారా, పాటలు ఏమనుకున్నారా? అదే గొడవ ఎక్కింది. అది కలికి అవతారం. ఎందుకంటే దుర్మార్గుల్ని శిక్షించడం, దుర్మార్గులను శిక్షించడం నేను పుట్టాను. నేను ఎక్కడ గొడవ అని ఒక అల్లు గారు రావుగోపాలరావు గారు అల్లు గారు గట్టి తీసుకుంటే రావుగోపాలరావు గారు కుర్చీలో కూర్చుంటారు. అమ్మ అయ్యే ఇలాంటి మీసం ప్రపంచంలో అక్కడ లేదు. ఓసినియమ్మ కడుపు మాడ నీకేమొచ్చిందిరా? ఒక పక్కన మీసం తీసేసావు, సరే ఈ పక్కన కూడా తీసే. అయ్యా 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 ఇప్పటికే ఒక పక్కన మీసం వేయడానికి నేను గుమ్మిపోతున్నాను, రెండో పక్కన కూడా తీయను. గట్టిలాగైనా పాడాయి, నేనైనా గీకుంటా. అయ్యా అయ్యా ఈ గట్టిని మీకు ఇచ్చి లేదు బాబు అని అల్లు గారు రాఘోపాలరావు గారు చేసినటువంటి నటన వారంతా మహానటులు. ఇప్పుడు వచ్చేవారందరూ కూడా యాక్టర్స్, వాళ్ళంతా మహానటులు. ఏదేమైనా కూడా మనం ఛానల్స్లో టీవీస్లో ఇవన్నీ చూస్తున్నాం పాత చిత్రం. నేను వద్దంగా పనిచేయలే కానీ ఉండవలసిన బొత్తి మాత్రం లేదయ్యా. పరులను ప్రభువుల ముందు పగుడుతారా? శశరేఖ కనుక ఏమైనా కట్టిందా? నా కన్ను ఏమైనా చదిరిందా? దానికి నాకు వంశమర్యాద పోయి ఇక లేదమ్మా లేదా అని విశ్వనాథ చక్రవర్తి మహానుభావుడు. ఇలా ఒక్కొక్క వాయిస్ అండి. ఇక కామెడీ, కామ్గా ఉన్న వాళ్ళని ఢీకొట్టేది కామెడీ. నవ్వు 4 విధాల చేత అనేవారు పెద్దలు. మగవాళ్ళు ఒక 40 సంవత్సరాల క్రితం విషయం చెప్తానని, మగవాళ్ళు నవ్వుతారు కాదు, ఒట్టిగా అలా నుంచుంటే దేనికైనా పొరపాటు ఇలా ఇలా అంటే ఏంట్రా ఆడపిల్లగా రావు, ఆడపిల్లలాగా. పాపం ఆడపిల్ల ఎక్కడో పక్కనే వంటలు చేసుకుంటూ అన్ని దూరంగా ఉండేవి, అన్ని ఇంట్లోనే. ఇటు వెళ్తూ ఒక పని, అటు వెళ్తూ ఒక పని, ఇటు వెళ్తూ ఇంకో పని. మరి అప్పుడు అలా కాదండి. వంట అంటే అలాంటి పరిస్థితుల నుంచి నవ్వించు, నవ్వుల నలిగిపో, చెమ్మగిల్లిన కళ్ళ కావ్యమే నిలిచిపో అన్నారు మా గురువు వృద్ధులు, పెద్దలు, పూజ్యులు, నా దేవుడు ఆచార్య తిరుమల గారు. నన్ను కళాకారుడిగా నాకు మైక్ ఇచ్చి, నాలో ఉన్న లైఫ్కి మైక్ ఇచ్చి నన్ను ముందుకు తీసుకొచ్చిన మహానుభావం. ఓకేనండి. ఇక నిత్య జీవితంలో జరిగే సందర్భాల నుంచి మనకి ఎంతో హాస్యం వస్తుంది, చాలా హాస్యం వస్తుంది. సరే ఏంటంటే గురుగారు ఏం నేర్చుకున్నావు నాకు?
మీ దగ్గర నేనేం నేర్చుకోవాలి సార్, మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. మరి గురువు గారు అంటే అలాంటి సార్ ఏదో మాట వరకు అనేసి మాట వరుసరా రివర్స్ అయిపోతాడు. సరే వర్షం ఏంటంటే సార్ అంటే చాలు, మామూలుగా అంటే మా చిన్నప్పుడు వర్షం అంటే రోజు వరుసగా 15 రోజులేమో ఇంట్లో వాళ్ళం బయట వాళ్ళం ఇలా చెప్పుకునే టైము, ఓపిక, సహనం అప్పుడు ఉండేది. ఇప్పుడు మనకు అంత ఓపిక లేదు, సహనం లేదు. టెన్షన్స్ ఉన్న పర్లేదు కానీ టెన్షన్స్ ఉండకూడదు. మనకున్నవి టెన్షన్స్. సెల్ ఫోన్ తీసినా, దారి తీసినా, పొరపాటు ఇంట్లోకి బయటకు వచ్చినా ఆటోమేటిక్గా మనకు. ఇప్పుడు ఎవరినైనా పలకరించి అతి కష్టం మీద ఏంటి సార్ వర్షం ఏం చేయమంటావు నేనేం చేయమంటాను సార్, వర్షం వచ్చేది ఏం చేయమంటారా? వర్షం వచ్చేది బుర్రగా మాట్లాడుతున్నావు, వాన వస్తే వానట, ఎండ వస్తే ఎండట. ఇలాగా రివర్స్ అయిపోతున్నారు. ఎవరు నేను అడిగినా కూడా రివర్స్ వాళ్ళని కాదు సార్, ఆ బిట్స్ ఎలా వెళ్ళాలండి అని అడిగిన అనుకోండి, ఆ బిట్స్ బండి మీద వెళ్ళొచ్చు, బస్ మీద వెళ్ళొచ్చు. వెళ్ళిపోయా 4 అడుగులు నా చిన్నప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళిపోవడం. ఇలాగా అడిగిన దానికి సమాధానం ఎవరు చెప్పట్లేదు, చెప్పడం కోసం మీకు చెప్తున్నాను. తర్వాత మనకి ల్యాండ్ లైన్ చిన్నపిల్లలు అక్కడక్కడ కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు భావి భారత పౌరులు, అంతకంటే మించి అసెంబ్లీ పార్లమెంట్ మెంబర్లు. వాళ్ళు అక్కడ ఏం చేస్తారో తెలియదు, వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారో తెలియదు. దయచేసి మిమిక్రీ కళాకారుడు మాత్రం ఎప్పుడు కూడా అన్యదా భావించదండి. మిమిక్రీ ఆర్టిస్టు సర్వ స్వతంత్రుడు. కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం తప్ప ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని కించపరచడం కాదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ద్వారా వచ్చిన ప్రోగ్రాం కాబట్టి దయచేసి అందరూ కూడా వినయపూర్వక విజ్ఞప్తి. ఇప్పుడున్నటువంటి మొన్నటి దాకా ల్యాండ్ లైన్ ఫోన్, ఇప్పుడు ల్యాండ్ లైన్ ఉంది, అప్పుడు లోన్ కోసమే ఫోను, అప్పుడు ఓన్లీ ఫోన్. సరే ఫోన్ రాగానే చిన్నపిల్లలకి సరదా ఫోన్లు ఇచ్చేస్తాడు. అనగానే మీ నాన్న ఉన్నాడా అని అడుగుతారు. ఫ్రెండ్ ఎవరైనా ఫోన్ చేస్తే మీ నాన్న అనగా నాన్న వచ్చేస్తాడు. ఆ పక్కన ఎక్కడ ఉంటాడు, దేవుడు చదువుకున్న డ్రెస్ చేసుకుంటాడు. చెప్పు పాప ఈ అమ్మాయికి ఏం చెప్పాలో అర్థం కాదు. రిసీవ్ దగ్గర ఉంటాడు, చెవు దగ్గర పిల్లలకి అన్ని మనమే నేర్పిస్తాం. ఒరే అమ్మకి చెప్పకే అన్నారు నాకు 5 రూపాయలు ఏం చెప్పొద్దు అన్నాడో తర్వాత చెప్పొద్దు అన్నాడంటే ఏదో ఉంది. ఇంత సైకాలజీ వాళ్ళు. చిన్నపిల్లలు మనం తక్కువ అంచనా. నెక్స్ట్ ఏంటో చెప్పేస్తారు వాళ్ళు, ఏ సినిమా పరిచయం చెప్పేస్తారు, అంత ఫాస్ట్ వాడు. ఇలా చూస్తుంటే మన అమ్మాయిలు అనుకుంటాం కాదు, మనల్ని అమ్మాయిలో చూస్తుంటారు. ఇంకో కోణం చూస్తే మహామహా పెద్దలు మన పూర్వీకులను అనుకుంటేస్తుంటారండి, అంతే తప్ప వాళ్ళు చిన్నపిల్లలు కాదు. సరే మొబైల్, సెల్ ఫోన్ ఒకనొక టైంలో మొబైల్ అనగానే సిమ్ కార్డ్ వేసుకుంది. అలాంటి పరిస్థితుల నుంచి పైన మొబైల్స్ కొట్టుకుని సెల్ ఫోన్ సిమ్ కార్డు కొట్టుకుని దాకా వచ్చేసాం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటామండి, ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎంత స్లోగా మాట్లాడితే అంత క్లారిటీ. పెద్దలు రాజమండ్రి వారికి మా మా ప్రోటోకాల్ సార్, మీరు కనపడగానే మా ఆర్టిస్టులు అందరికీ మీరు ఆర్టిస్ట్. ఒకసారి అందరూ చెప్పడం కొట్టండి. ఎందుకంటే మాకు గ్యాప్, దానికి అవసరం పెట్టి కూడా గ్యాపే కంటిన్యూ అటెండ్ చేసేసుకుంటూ మధ్యలో గ్యాప్ రావడం లేవద్దంటే కాస్త మేము కూడా కొంచెం టైం సెట్ చేసుకోండి. సెకండ్స్ గ్యాప్ వస్తుందన్నమాట. అది అడిగి కొట్టించుకోవడానికి ఏమి అనుకోవద్దు, అడిగినా కొట్టించుకునే రోజులు ఈ చప్పట్లు కళాకారులు జరిగితే పాటు ముందుగా మామూలు చేశాం. ఓకేనండి. ఇక సెల్ ఫోన్ ఎంత స్లోగా మాట్లాడితే అంత క్లారిటీ ఉంటుంది. పెద్దలందరూ ఉన్నారు, దయచేసి ఎవరు అన్యదా భావించొద్దు. మేము కొన్ని ఫోన్లు వింటూ ఉంటామండి. అప్పుడప్పుడు ఐఏఎస్ ఫోన్ చేసినప్పుడు ఏం అర్థం కాదు, ఓకే సార్ అంటారు అనేసి తర్వాత మళ్ళీ కింద సీసీ గారు ఎవరు ఉంటారు కదా, ఏంటంటే సార్ అదే 22 ఎక్కడికి పోకో 5దో మోకం ఇది ఇలా కాదు, అంతలా అక్కర్లేదు. అదేంటంటే కొన్ని వారికి విషయం తెలుసు కాబట్టి కోడ్ అలా మాట్లాడు. కొంతమంది ఏంటంటే హలో అంటే సరిపోతుంది, అంతకంటే స్పీడ్ అక్కర్లేదు. కొంతమంది ఏంటంటే చిన్న సైకలాజికల్ ఫీల్, కానీ ఎక్కడో ఉన్నాడు పటాన్చేరు అవతల ఈయనకు ఉన్నాడని హలో విత్ డ్యాన్స్ అనమాట, గుర్రం వెళ్ళిపోతాం. సరే ఫోన్ రాగానే లేచి వెళ్ళిపోతారు, అది వేరే విషయం. ఇంట్లో లేచి వెళ్ళిపోతుంటే ఎవరమ్మాయి అంటారు అనుకున్న పిల్లలు, వేరే విషయం. మామూలుగా స్పీడ్గా మాట్లాడేటప్పుడు వైబ్రేషన్ వస్తుంది, ఆ వైబ్రేషన్లో విషయం అర్థం కాదు. కొంతమంది నైట్ టైం లేట్గా ఫోన్ చేస్తారు, నైట్ టైం చాలా లేట్గా ఫోన్ చేసి ఉంటున్నారా, హలో సార్ ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే రాత్రి 1కి అన్నారు ఫోన్ చేసి. మనం అనమాట సార్ రాత్రి 1కి అన్నారు ఏం చేస్తాను ఫోన్ చేసి కాసేపు అడిగి నడిచి పడుకుంటాం. ఇది మంచి నిద్రలో ఉంటాడు, ఆయన నిద్ర లేపి ఏం చేస్తారంటే ఏం చేయమంటారు అదే చేద్దాం అంటే ఫోన్ పెట్టి వదిలే మాట్లాడు.
ఒక స్విచ్ ఆఫ్ చేద్దామంటే మెయిన్ కాల్స్ మిస్ అవుతాను భయ్య, అదో బాధ. అలాంటి సందర్భాల్లో మనం ఎవరైనా మనకు ఫోన్ చేశారనుకోండి, ఓకే, మనం ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు కొంచెం గౌరవంగా మాట్లాడితే బాగుంటుందని లేనిపోని తెచ్చుకుని మాట్లాడతాం. అది ఎలా ఉంటుందండి? సార్ మాట్లాడొచ్చా అనగానే అవతల కాలిపోతుంది. పాట పాడదా పాట పాడు మరి అదే మాట్లాడచ్చా కలిసిందా ఫోన్ మాట్లాడాలి. ఆయన అప్పటిదాకా ఏ బాధపడ్డాడు తెలియదు మనం. కొంతమంది సరే నేను ఎలా అన్నాడు కదా అని అలా కాదని చెప్పి సార్ బిజీగా ఉన్నారా? లేదా పని పాట లేక రోడ్డు మీద తిరుగుతున్నాడు, బిజీగా ఉన్నారట. ఫోన్ కలపతో బాధ కలిసితో బాధ తోటి ఏమన్నా కూడా సార్ కొద్దిగా మీ నెంబర్ చెప్పండి సార్ 98492 సార్ కొద్దిగా చెప్పడా చెల్లమ్మ చెప్పని అడగచ్చు కదా. కొంతమంది ఏం చేస్తారంటే సార్ మీ నెంబరు 98 చేసేసుకో, ఏం చేసేసుకోండి సార్ 98 మొదలు పెట్టాను నెంబర్ చేసేది ఎందుకు మొదలు పెట్టాను 73 నా నెంబర్ ఎప్పుడో పోయింది. ఏమడిగినా కూడా ఏం చేసినా కూడా సందర్భాల నుంచి ఫోన్లో నెంబర్ వస్తుందండి. సార్ ఆయన సెల్లో ఛార్జింగ్ లేకో ఇంకోటో మొత్తం మీద ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు సార్ మంచిది సార్ ఆ నెంబర్ కూడా నెంబర్ 2 అని ఫీడ్ చేసుకోవచ్చు కదా. అలా ఉండదు సార్ ఈ నెంబర్ మీదేనా? కాదురా పక్కోడిది ఆ పక్కోడిది ఎవడొస్తే ఆ నెంబర్ తీసుకుని ఆ నెంబర్తో చేస్తున్నాను. ఆయన సిమ్ కార్డ్ వేసిందా ఆయన అడ్రస్ మూవ్ పెట్టింది. అలా అన్నం తప్పలేదండి. ఎందుకంటే మనం మాట్లాడటంలో ఏమన్నా ఆయన మంచోడా నువ్వు మంచోడుగా అలాగా సార్ నువ్వు మంచిగా మాట్లాడాలి ఆయన తోటి ఇలాగా ఆయన మంచోడని ఆయన మంచితనం ఈయన మంచితనమే ఆధారపడి ఉంటారు. ఇలాంటి ఎన్నెన్నో నిత్య జీవితంలో జరిగే సందర్భాలంటే స్టార్టింగ్లో కొద్దిగా గాయకులు అనుకరణ, తర్వాత నటులు అనుకరణ, మిమిక్రీలో ఒక భాగం కాబట్టి తీసుకెళ్ళాము. నవ్వు కంటిన్యూ నాకు వచ్చిన జోకులను అప్ చెప్పేసాను అనుకోండి. ఎందుకంటే ఆడియన్స్ మారాలి తప్ప ఐటమ్స్ మారకూడదు. రవీంద్ర భారతికి 1200 వస్తామని చెప్పేసి మొత్తం ఐటమ్స్ అన్ని మార్చేసి కొత్త చెత్త ఐటమ్స్ చేసుకొచ్చాను అనుకోండి, ఒకప్పుడు చేసేవాడు వీడు ఆ మాట ఎందుకు ఏమండి సంగీతంలో సరిగా అదే ఉంటాయి. కొత్తగా ఒక ఆయన వచ్చి ఇంకోటి పెడతానంటే అలా ఉంటాయి. అయితే కంటిన్యూ నవ్వించడం వల్ల జోక్స్ అన్ని వినేసి నవ్వి ఆ తర్వాత ఎంత పెద్ద జోక్ చెప్పినా కూడా ఎక్స్ప్రెషన్స్ నవ్వుల్స్. అందుకని మధ్యలో ఆ నవ్వుల నుంచి మళ్ళీ ఇటు వచ్చి వాయిస్ అనుకరణలో వచ్చిన మా గురుగారు పద్మశ్రీ డాక్టర్ నేరేల వేణుమాధవ్ గారు హయాంలో అప్పుడున్నటువంటి నాయకులు అనుకరించేవారు. ఇప్పుడున్న నాయకుల్ని అనుకరించుకుంటూ చాలా సంతోషం, ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం చేస్తున్నారు, చాలా సంతోషం. నాన్నగారు నాకు పెద్ద కుటుంబాలు ఇచ్చారు, అందరూ నా అన్నలు నా అక్కలు నా తమ్ముళ్ళు ఒక్కొక్క వాయిస్ వాయిస్ అనుకరణలు. అలాగే చంద్రబాబు గారిని తీసుకుంటే ఆయన దగ్గరగా ఉన్నప్పుడు సార్ చంద్రబాబు గారు ఈ ఒక ఇష్యూ మీద మీరు ఏ విధంగా రియాక్ట్ వాళ్ళకి మా తప్పకుండా తీసుకున్నాం. ఎందుకంటే ఎక్కువ వాయిస్ అవసరాన్ని బట్టి వాయిస్ వాళ్ళు కూడా అవసరాన్ని బట్టి వాయిస్ అవుతారు. ఇంకొంచెం స్పీడ్గా మాట్లాడితే ప్రభుత్వం విధానాలు కనవండి, ప్రజా విధానాలు కనవండి, నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఒక్కటే చెప్తున్నాను, ఏం జరిగినా మన మంచిగా జరిగింది, జరగబోయేది మన మంచిగా జరుగుతుంది. ఆ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఇంకా స్పీడ్గా మాట్లాడతారు. ఒక 50 మీటింగ్స్ అయిన తర్వాత విద్యానంద జరిగింది అంటే టైం అంటే ఇప్పుడు అయిన టైం కదా, నా టైం ఉండే టైం పోయింది. ఇంటికి ఫోన్ చేసి నేను 6 గంటలు తెచ్చి ఇంటికి తెచ్చినాడు. అదే నేను అనేది హాస్యం అనేది సందర్భం నుంచి తీసుకోవచ్చు అని చెప్పడం కోసం. జంజాల గారు మహానుభావులు, జంజాల గారి ఫ్యామిలీ అమ్మగారు వారి మిస్సెస్ గారు వారి ఆధ్వర్యంలో వారి ఇంట్లో ప్రోగ్రామ్ చేసే అదృష్టం నాకు దొరికింది. నాకు ఒక వరంగా భావిస్తున్నాను. జంజాల గారు చాలా బాగుంది, నేను చెప్పింది నువ్వు కరెక్ట్గా చక్కగా మిమిక్రీ ఓన్లీ మిమిక్రీ అందరూ చేస్తున్నావు, నువ్వు చేసిన సీడీ ఐటమ్ స్టేజ్ మీద చేయమని చెప్పాను, చాలా చక్కగా చేసావు అన్నారు మహానుభావులు. పబ్లిక్ నవ్వుల బూత్ అని ఒక క్యాసెట్ చేశాడు ఛానల్ కింద, వారు రిలీజ్ చేస్తారు ఆ క్యాసెట్. జంజాల వారు అన్నారన్నమాట, మిమిక్రీ అందరూ చేస్తున్నారు కదా, ఆ రోజు నీవు మిమిక్రీ చేయడం ఏంటి, ఆ క్యాసెట్ ఐటమ్ చేయమన్నారు. అది సరదాగా చేసి వారిని ఆనందింపజేసిన సందర్భం. ఓకేనండి. చంద్రబాబు నాయుడు గారు బాగా ఒక 20-30 మీటింగ్స్ అయిపోయిన తర్వాత వాయిస్ పోతున్నాడు. వాయిస్ పోయినా మీటింగ్ ఆగకూడదు, ఎందుకంటే నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోయింది.
మాట్లాడే విధానాన్ని ఈనాడు కూడా మీరు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆ రోజు నేను మాట్లాడగలుగుతుంటే ఈనాడు ఉన్నాను. ఇలాగా ఆ డైలాగ్ అప్ అండ్ డౌన్ వాయిస్ వింటే ఫేస్ చూస్తే వాయిస్ గుర్తొచ్చే స్థాయికి ఆయన అలా చేసుకున్నారు. ఆయన వాయిస్ మీద చిన్న ఐటమ్ అండి, పెద్దల అనుమతితో. అరే రెండు తీసుకుంటాం అనుమతి, వచ్చి వచ్చి అడిగితే మరి అంటారు. సరే కరెక్ట్ చేయాలి. టెలిఫోన్కి సమాధానం చెప్తున్నారండి. ఇవి 100% సరదా సమాధానాలు. సహృదయంతో అందరూ సరదాగా తీసుకోవాలి అనగా ఒక ఆయన వచ్చి ఏంటి సరదాగా తీసుకోమన్నారు కదా తీసుకోవడం అదే సరదాగా మరి వినండి అంటే అయిపోతుంది. వినండి అని తప్పే, అసలు ఏ నోరి పిల్లడే తెలుగు వారు నోరిపితే తప్పు. నిజం చెప్తాను, తెలుగులో అన్ని ఘోరమైన పదాలు ఉంటాయి. ఏమన్నా సరే అందులోంచి ఆటోమేటిక్గా ఒక పదం హాస్యంతో వస్తుంది. హాస్యం అనేది ఓటబావిలో నీరు లాంటిది, ఎంత తీస్తాంతో వస్తుంది. అలాగే చంద్రబాబు గారి ఫోన్లు వస్తున్నాయి. హలో 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 చెప్పు సార్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు. సార్. నారా చంద్రబాబు చెప్పు. ఏం లేదండి ఫోన్ పెట్టి సార్, చంద్రబాబు నాయుడు గారు సార్. నేను ఎల్బీ నగర్ చెప్పండి బ్రదర్. ఏం లేదు సార్, ఈ మధ్య రోడ్డు వైనింగ్లో మా బిల్డింగ్ తీసారు. చాలా సంతోషం. చెప్పండి. ఏం చెప్పన్నారు సార్? సంతోషం అన్నారు. బిల్డింగ్ తీసి బాత్రూమ్ ఉంచారు సార్, మీరు కొంచెం యాక్షన్ తీసుకోండి. నేను ఎప్పుడు అధికారులతో మాట్లాడతాను, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను. నేను మొత్తం బిల్డింగ్ తీసేమన్నాను. బాత్రూమ్ ఎందుకు ఉంచారు గారు? ఓకే మంచిదమ్మా. హలో 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 చెప్పండి. హలో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నా. అమ్మా ఇంటి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టైంలో ఎవరో మాట్లాడు, విషయం చెప్పండి. నేను ఛానల్గా ట్రై చేస్తున్నానండి. ఎన్నాళ్ళకి లైన్ కలిసింది. లైన్ కలిసింది అనుకోవడమా? ఫోన్ కలిసిందా? అలాంటి లైన్ ఇవి మనకొద్దు. ఫోన్ కలిసింది, విషయం చెప్పండి. ఏమిటంటే పెద్ద హైదరాబాద్ చెరువులో గుంటలు మూసి అందరికీ ఫ్లాట్లు ఇస్తున్నారంటే మా గుంటూరు దగ్గర కూడా ఉంటుందండి, అది కూడా మూసి. సోమం అది మామూలుగా ఉంటాయి కాదు, అది కృష్ణానది అంటారు. గారు కష్టపడండి, తప్పకుండా పనికి వస్తుంది. లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తుంది. ఆ విధంగా మనం ముందుకు వెళ్తాం. ఒక వాయిస్ స్వరాలు కరణ. చంద్రబాబు గారు పాట పాడితే ఎట్లా పాడతారు అని సందర్భంగా పాట ఆయన పాట పాడుతుంది. నిమిషానికి ఏమి జరుగును ఎవరు అదే మరిగా ముందుకెళ్ళిపోతారు. ఇలా అటు స్వరానుకరణ, ఇటు హాస్యానుకరణ. హాస్యాన్ని కూడా మనం కొంత, ఎందుకంటే నవ్వడం వల్ల హృదయానికి ఎక్సర్సైజ్. హృదయాన్ని అది ఎప్పుడో చూపించమంటారు వేరే వచ్చింది. బాగా మడిపోయింది అనుకోండి, 2-3 సార్లు ఎవరు పెరుగుతారండి. ఒకసారి ప్రేమించుకోవాలి. 2-3 సార్లు లవ్లో ఫెయిల్ అయిపోయినట్టు 2-3 సార్లు లవ్లో ఫెయిల్ అయితే ఒకసారి ప్రేమించి వదులు ఊరుకో. అట్టించాలి ఇట్టించాలి రాకపోతే ఏదో ఒకటి చేసుకో. అలా ఇలా మన హెల్త్కి చాలా మంచిదండి చప్పట్లు కొట్టడం వల్ల. 60+ తర్వాత అందరూ కూడా చప్పట్లు కొట్టడం వల్ల హెల్త్ మంచిది బ్యాలెన్స్ చేస్తాం. దాంతో పాటు నవ్వడం వల్ల కూడా ఆరోగ్యాన్ని, బ్లడ్ అది కూడా రక్త ప్రసరణ రాబీ మన చేతులు పైకి కొడతారండి, దగ్గరికి వచ్చి డైరెక్ట్ కొడతారేమో. చప్పట్లో చాలా రకాలు ఉంటాయండి. వాళ్ళు కొట్టారంటే అది ఒక అభిమానంతో, ఎందుకంటే విమానం కొనుక్కొచ్చుకొని అభిమానం కొనుక్కోలేదు. ఇలా కొట్టడం అనేది కొంతమంది ఏంటంటే లోపల నుంచి వచ్చిన ఆనందంతో డబా 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 కొడతారు, అదొకటి. ఇంకా పెద్ద పెద్ద వారు ఏం చేస్తారంటే నీకు చేతులు 7 సార్లు. ఇలా ప్రతి సందర్భం నుంచి కొంచెం హాస్యాన్ని మీకు అందించే చక్కటి అవకాశం. కళాకారులందరికీ కూడా ఇది ఒక కళా జాతర. కళాకారులందరూ కలిసి ఇక్కడ ఉన్న కళాకారులు, అప్పున్న కళాకారులు, తోటి కళాకారులు కళ మీద కసి పెంచుకో, తోటి కళాకారుల మీద ప్రేమ పెంచుకో. సోదర కళాకారులందరికీ, ముఖ్యంగా మా మిమిక్రీ కళాకారులందరికీ మేము చెప్తూ ఉంటాం. ఎందుకంటే అందరితోటి కలిసి ఆనందంగా సంతోషంగా ఉండాలి తప్ప ఎస్వి రంగారావు గారు, కైకల సత్యనారాయణ గారు, నటవిరాడు రావుగోపాలరావు గారు కూడా అలా లేరు. ఎంతో చక్కగా ఎవరు కనిపిస్తుంది చేస్తున్నావు అని అడిగిపోరు. ఇప్పుడు అలా కాదు, ఏం చేస్తాయి మధ్య నువ్వు చేస్తాడు బాబా, దేవుడు ఇచ్చింది ఆయన చేస్తున్నాడు, ఎవరు చేసింది అది చేస్తారు. ఏమండి ఇలాంటి కొన్ని సందర్భాలు తీసుకుని సినిమా హాల్లో జరిగే చిన్న సందర్భం అండి. సినిమా హాల్లో మామూలుగా లేట్గా వెళ్తామని జరిగే సందర్భాలు అందరికీ తెలుసు. అయితే సినిమా అంటే ఏంటి అంటారు కొనాలి. నాగార్జున ఎవరంటే నాగేశ్వర గారు అబ్బాయి
కొన్నాళ్ళు పోయిన తర్వాత నాగేశ్వరరావు ఎవరంటే నాగ చైతన్య తాతయ్య. ఇలాగ అయిపోతుంది జనరేషన్ ప్రకారం. అందుకే మనకి సీరియల్స్ అన్ని టీవీలో వస్తుంటాయి. ఒకప్పుడు మహాభారతం వచ్చింది 20 ఏళ్ల క్రితం, ఇప్పుడు మళ్ళీ మహాభారతం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ కోసం వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు మళ్ళీ అమ్మని అడగడం, నాకు తెలియదు నువ్వు చూడని ఇలా అనడం. అంత చిరాకులు పరాకులు అయిపోయినాయి పరిస్థితులు. సినిమా హాల్ దగ్గర ఒక ఆయన గురిగారు, ఈ స్కూటర్కి స్టాండ్ ఎక్కడండి? ఏంటి స్కూటర్కి స్టాండ్? అదేంటి స్టాండ్ కదా? అలా కదా సార్, నేను సినిమా చూడాలి కదండి, మనం బయట బండి పెట్టి ఏమన్నా దొరికి చెప్తాం, నాకు అర్థం కావట్లేదు అండి వీడు అని. సరే మొత్తం మీద లోపలికి వెళ్తాడు. అప్పటికే పిక్చర్ స్టార్ట్ అయిపోతుంది. పిక్చర్ స్టార్ట్ అయిపోవడం వల్ల ఒరే పిక్చర్ వేసాడు రా నేను చెప్పాను లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి ఎక్కడ దాకా వస్తాడు అక్కడికి వచ్చి అయిపోతాడు. ఎందుకంటే అప్పటిదాకా బయట ఉంటాడు. సడన్ గా లోపలికి వచ్చేటప్పటికి పిక్చర్ మాత్రం కనిపిస్తుంది, సీట్ కనపడు. అందరికి తెలిసిన విషయం. సీట్ ఎక్కడ ఉందా? తర్వాత అలుగుతుందా లేదు అంటే అడిగేస్తున్నా పండుగ వెళ్ళిపోయా. అక్కడ ఏంటంటే మాకు సీట్ ఉంటుంది, మీరు గెలకండి. చూసుకుంటా కాలు ఉన్నాయి కదా మొత్తం చాపేశావు, వెనకట్టావు. నా సంగతి తెలియదువే, నా ఫేస్ చూసి చచ్చిపోతాను తెలుస్తుంది. అక్కడ సీట్ లేదండి. సీట్ లేదు కాబట్టి కిందకి వెళ్ళిపోతున్నాను. సీట్ ఉంటే మధ్యలో సెట్ అవుతారు కదా, సీట్ అడగరా అని బాగుంటుంటే ఒక ఆయన తీసుకెళ్ళి సీట్లో కూర్చోబెట్టి ఆయన సీట్ మర్చిపోతాడు. మామూలుగా తెలుగు సినిమా. సరే సరదాగా తీసుకుంటే ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ సరదాగా తీసుకుంటుందండి. ఇంగ్లీష్ సినిమా సరదాగా చూస్తూ ఉంటారు. టైటానిక్ లాంటి సినిమా ఫ్యామిలీస్తో చూస్తాం. మామూలుగా సినిమా స్టార్ట్ అవుతుందండి. ఇది పిక్చరా న్యూస్ డీలా అడ్వర్టైజ్మెంట్ అర్థం కాదు. పిక్చర్ స్టార్ట్ అయింది, అందరూ సీరియస్ గా ఏంటంటారు ఏంటంటాడు సినిమా చూడు ఏమన్నాడు అర్థం. సినిమా మారిపోయిందా వాళ్ళు మారిపోయినా తట్టుకోలేకపోతున్నా ఉన్నదా వెళ్ళిపోనా దండం పెట్టిన సినిమా చూడటం. ఈ ఉణుకుడేటండి బాబు, ఇంకా అసలు సీజన్ రాలేదు అప్పుడే ఉనికిపోతుంది. నాకు అర్థం కాదు. పక్కోని సినిమా చూడలేవాడు. మ్యాటర్ ఏంటంటే పక్కోని సినిమా చూడలేవాడు. ఇంకా పక్కోడు తట్టుకోలేక ఏరా ఉందా అక్కడి నుంచి ఆ సినిమా అర్థం కాక నేను చచ్చిపోతున్నా, నువ్వు నన్ను చంపేస్తున్నావు. తెలిసినోడు అడగనా నీకు ఎలా ఎలాగబడి చూసేస్తుంటే నీకేదో అర్థం నువ్వు నాటైపోయి దొరికావు. బస్సులో వెళ్ళేటప్పుడు సిటీ దాటంగానే డ్రైవర్ దిగుతాడు. డ్రైవర్ దిగా ఇంకా చెప్పరేంటి అని మనోడు పెట్టి తీసేసి బయటికి. ఈ లోపల డ్రైవర్ గారు వచ్చేసి ఏమా అందరు దిగారే నువ్వు ఆపేవని, సర్లే నువ్వు డోర్ వేసుకోరా సీరియస్గా మాట్లాడరా డోర్ వేసుకో అని డోర్ వేయగానే మనోడు బస్సు స్టార్ట్ చేస్తారండి. ఇమ్మీడియట్లీ గేర్ మార్చాలి. ప్రొఫెషనల్ గా డ్రైవర్ కాబట్టి ఆటోమేటిక్గా తెలియకుండానే చెయ్యి గేర్. గేర్ అడ్డు వెంకట్రావు ఇక్కడ గేర్ అడ్డు ఉండాలి చూసావా? గేర్ అడ్డు నాకెందుకురా గేర్ అడ్డు? బస్సు నడిపించేది నువ్వా నేనా? సర్లే ఎలా ఎక్స్ప్రెస్ నువ్వు. ఎవడైనా బ్రీఫ్ కేస్ పర్స్ నెక్లెస్ కూడా ఏముంటాడు కొట్టేశాడు ఇనప సామాన్లు ఎవడు ఎక్కినారా బస్సు అని బాధపడుతుంటే వెనకాల సీట్లో ఒక ఆయన సీరియస్ గా డ్రైవర్ ఇలా చూస్తుంటాడు. ఒక మంచి ఎక్స్ప్రెస్ పెట్టి నేను డౌట్ వచ్చి అదే సార్ గురుగారు ఇక్కడ గేర్ అడ్డు ఉండాలి చూసారా? గేర్ అడ్డు ఏ నీరసంగా ఉంది వయసు అదే చూసారా? చూడలేదండి మనిషికి హెల్పింగ్ నేచర్ ఉండాలి. నేను డిపోలో చూస్తున్నాను, మీరు డ్రైవింగ్ చేస్తారా దాన్ని లాగుతారు. మీరు ఎంత లాగినా ఓట్లేదని మీరు ఇందాక దిగినప్పుడు నేనే లాగి అంకలు కలిపో ఇంజన్ కూడా ఇప్పారా ఇప్పించే దొల్లించుకొని అని గేర్ రాడ్ ఫిట్ చేసుకుని మంచి స్పీడ్ వెళ్ళిపోతాం. ఆ స్పీడ్కి బస్సులో కూర్చున్న వాళ్ళు ఇప్పుడు గారు కుర్రోడు ఏం డ్రైవింగ్ చేస్తున్నాడండి యాక్సిడెంట్ మీద తప్పి ఎక్కడ కాల్ పెట్టండి మీరు ఏమంటారు? నేనేమంటారు వాయిస్ బాగా కూరుకోండి ఏ డ్రైవర్ ఏ బస్ కా డ్రైవింగ్ రేకట్ కా డ్రైవింగ్ క్యా డ్రైవింగ్ కరే ఓ ఒకసారి ఊరుకో. వీళ్ళందరూ గొడవ పెట్టేస్తుంటే మొత్తం మీద డ్రైవర్ గారు తట్టుకోలేక నోర్మల్ కూడా మీరు పొద్దున్న నుంచి ఎవరి మొత్తం చూసారు నాకు ఏం అర్థం అవట్లేదు. బ్రేకులు పడక నేను చచ్చిపోతుంటే బ్రేకులు పడలేదంట తెలియదే బాబు. ఇలాగా బస్సుల్లో ట్రైన్స్లో ఎన్నో సందర్భాల్లో హాస్యం అనేది మిడికృతమే ఉందండి.
ఆ హాస్యాన్ని మీకు అందించడం మా కళాకారుల బాధ్యత. మీరు వంటలు వండి, చదువులు చదివి, ఉద్యోగాలు చేసి, వ్యాపారాలు చేసి అలసిపోతే మీ అలసట పోగొట్టే ఉద్యోగం దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆట, పాట, మాట, మ్యాజిక్, అన్నీ మీకోసమే. నేనేదో ఉద్యోగం చేసుకుని బతకొచ్చు, మరి ఎందుకు బతకలేదు నాకు అదో బాధ. ఇప్పుడు పొరపాటున ఎక్కడికైనా వస్తాం, సార్ మేము చాలా దూరం నుంచి వచ్చామండి, దయచేసి మా కార్యక్రమాలు ఈ పక్కన ఉండరా, బక్కలో దూరం నుంచి ఎందుకు వస్తాం, ఈ పక్కన మా పక్క సందులో ఉన్న దారి తీసుకో. ఇలాగా ఏం అడిగినా కూడా మనం ఎవరితో ఏం మాట్లాడట్లేదు పరిస్థితి. ఓకేనండి, ఇంత చక్కటి కార్యక్రమం. పంతులు గారు మంత్రాలని చాలా ఫాస్ట్గా చేసేస్తాను. నిజంగానండి, మ్యారేజెస్లో ఆర్కెస్ట్రా వారు ఏం చేస్తారంటే, మా సోదరులు ఆర్కెస్ట్రా నాకు ఈ పాటలు అక్కడి నుంచి వచ్చినాయి. కూర్చుని 2 గంటలు ఆ వాయిస్లు అన్ని బయట అయిపోయి. సరే ఓకే, మగపిల్లి వారి కోరిక మేరకు అని వీళ్ళకి వచ్చిన పాటలన్నీ పాడేసుకుంటారు. మగపిల్లవారు కదా, ఎవరో మాట్లాడరు. ఇక పొరపాటున ఎవరైనా ఏదైనా మాట్లాడంటే గౌరవమి మగవాళ్ళు అడిగారంట, ఏం మాట్లాడడం లేదు. ఓకేనండి, పెళ్లి కూతురు భోజనాలు మొత్తం రెడీ. పంతులు గారు రావడం లేట్ అయింది. ఆ లేట్ అయితే మామూలుగా ఉండదు పరిస్థితి. ఏంటండి పంతులుంటికి గంటన్నర లేట్, అసలు మా వాడి పెళ్లి 3 సార్లు అయిపోయింది, గొడవ ఏంటో అర్థం కావట్లేదు, ఈసారి కూడా అయిపోయి ఉందని బాధపడుతుంటే మా ఆర్టిస్ట్ వెళ్ళి, సార్ నేను ఆర్టిస్ట్ అండి, మధ్యలో గ్యాప్ కోసం అని పిలిచారు. ఏ గ్యాప్? అది మ్యారేజ్ అయిపోయిన తర్వాత భోజనానికి మధ్యలో గ్యాప్ కోసం. మరి గ్యాప్ అంటే గ్యాప్ అని చెప్పి చచ్చిపోతాను ఇప్పటికే టెన్షన్ తోటి. సరే ఊరుకోండి సార్, అందాక నేను మేనేజ్ చేస్తాను, ఆయన వచ్చి చేసేస్తారు పెళ్లి అనగానే మా ఆర్టిస్ట్ మంత్రాలు చదువుతానండి. 100% సరదా మంత్రాలు సౌహృదయంతో తీసుకోవాలి. కాబట్టి ఓకేనా? అనగానే చెప్పడం కొట్టాను అన్నమాట. మా అలీ గారు మ్యాజిక్ చేసేటప్పుడు అంటాడు, ఇంత పెద్ద ఐటమ్ నేను చేయడానికి నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను, ఎంత నేర్చుకున్నాను, దానికోసం ఎంత ప్రాక్టీస్ చేశాను కాసేపు తెలుస్తుంది. ఓకేనండి, ఈరోజు మంచి కాంబినేషన్. మా మిత్రులు అలీ గారు నేను కలిసి చేయడం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంకొకరితో చేస్తే హ్యాపీగా ఉండబెట్టరు, నువ్వు చెక్కుతాలో వద్దంటారు, హ్యాపీగా వెళ్ళిపో చెక్కింది కంటారు. ఓకేనండి, సరదాగా పంతులు గారు మంత్రాలు. ఓం కడుపులో పేరు వదిలిపోతాయి, ఏం చేయాలి అర్థం కదా, వంటలు బ్రహ్మాండంగా ఉండే ముగ్గులు పత్రాలు సాంబార్తో మీకు ఏమే కదా, పెళ్ళిపోతున్నాడు, పెళ్ళిపోతున్నాడు, పెళ్లి మాట తీసుకురండి అనగానే పెళ్లి మాట వస్తుంది. అమ్మాయి చాలా బాగుంది, చూడండి అమ్మాయి చుట్టుపడుకుందా, అమ్మాయి రోజు సొందరం తంతాను, ఈ మంచి లక్కి సెన్స్ కొట్టాడు, అమ్మాయి వాడుకో 50 రూపాయలు చెప్తున్నా, కూర్చో మా పెళ్లి కూడా కూర్చో వస్తాడు ఈ కొబ్బరికాయ తీసుకుని అమ్మాయి కాళ్ళ దూరంగా కొట్టాడు. నేను కూడా చీరమే కూర్చో అమ్మాయి గాయ తీసుకో, ఆ గాయ తీసుకుని పెళ్లి కొడుకుని ఎత్తుగా కొట్టారు. అందులో చేసేటప్పుడు 10 రూపాయలు అప్పాడు. అర్థం కాదైనా పొంగోనైనా చవట కావాల్సిన పడి ఒకనైనా అమ్మ తల్లి గాయ తీసుకుని చంపుకుంటాడు బాబు, నాకు చంపా నేల మీద కొడుకు కొబ్బరికాయ నెత్తి మీద కూడా సౌండ్ వస్తుంది పడి ఒకనైనా జీలకర్ర లోపలికి వెళ్ళిపోయింది. కొద్దిగా పసుపు ఇక్కడ పసుపులో తీసుకులేదు తాళి కడతాం, తలకి అదిరిపోయింది. నో టైం, నువ్వు కట్టపోతే నేను కట్టతో జాగ్రత్తగా విధంగా తాళి కట్టాలైనా ఇలా ఎన్నెన్నో సందర్భాలు తీసుకుని మనందరూ నటించే చక్కటి అవకాశం కల్పించిన మా కల్చరల్ డిపార్ట్మెంట్ వారికి, పాలబండి వారికి, ఇంకా వారి మిత్ర